ఈ రోజు మనం న్యూ ఇయర్ ఈవెంట్ లో ఇంకొక స్పెషల్ అట్రాక్షన్, స్పెషల్ ఐటమ్ చూడబోతున్నాము. లెట్స్ స్టార్ట్. సింహాన్ని బోన్ లో చూసుంటారు, ఫోన్ లో చూసుంటారు. ఎప్పుడైనా స్టేజ్ మీదకి వచ్చి జూలు మీద తేలా ఉంటుందో చూసారా? ఎవరు మీరు? ఏంటి గోల? ఎక్కడేదో పార్టీ పెట్టి సౌండ్లు పెట్టి పొల్యూస్ చేస్తున్నా కంప్లైంట్ వచ్చింది. పార్టీ అయితే జరుగుతుంది కానీ డిస్టర్బ్ చేయడానికి మీరే వచ్చారు. రే బుడ్డోడా, ఈ బుడ్డోడు వాడు ఎక్స్ట్రా చేస్తుండు. ఎవరో పడితే ఆడు నన్ను బొడ్డోడు అంటే గొడ్డలు తీసి రోడ్డు మీద కొడతానేమో అనుకుంటున్నారు. నన్ను బొడ్డోడు అనాలంటే అర్హత అన్నా ఉండాలి, లేదంటే మా ఆవిడన్నా అయి ఉండాలి. ట్రాన్స్ఫర్. ఇది ఒరిజినల్ పెట్టారని డూప్లికేట్ పెట్టమని చెప్పాను కదా. అవును, ఇక్కడ పార్టీ జరుగుతుందని మీకు ఎవరు చెప్పారు? మీలోనే మా ఇన్ఫార్మర్ ఒకడు ఉన్నాడు. కమాన్ మ్యాన్. వీళ్ళే సార్ పార్టీ అని చెప్పి పెద్ద పెద్ద సౌండ్లు పెట్టి తాగి అల్లరి చేస్తున్నారు సార్. సౌండ్ అంటే నాకు నచ్చదు. ఏంటి సౌండ్ నచ్చదని నువ్వే సౌండ్ చేస్తున్నావు? అయినా ఎంట్రీలో నీకు డైలాగులు ఇవ్వలేదే, ఇన్ఫార్మర్ గా మారావా? ఇంత మోసం అయ్యా నువ్వు. మేసాలు చాలా బాగున్నాయి. అవి మేసాలు కాదు, మేకప్ చేసిన మోసాలు. పర్మిషన్ ఎవరు ఇచ్చారు మీకు పార్టీకి? సార్ ఇప్పుడు పార్టీ నేను డిస్టర్బ్ చేయొద్దు, కావాలంటే ఇది ఉంచండి. నాకే లంచం వాళ్ళతో చేతులు లంచం పెడతావా? లంచం కాదు సార్, మీ విజిటింగ్ కార్డు కింద పడిపోయింది అది. అసలు మీకు ఇక్కడ పార్టీ పెట్టుకోవడానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఏమండి, సారీ అండి, మా ఆయన తెలియక ఇవాళ పార్టీ ఆర్గనైజ్ చేసేసారు. ఓకే, మగవాళ్ళకి ఆ మాత్రం సపోర్ట్ చేస్తారు. చాలా గొప్ప వాళ్ళే మీరు. అయితే మరి పర్మిషన్ ఇచ్చేసినట్టేనా ఇవాళ? నో. నన్ను మీరందరూ కలిసి ఇక్కడ ఎంటర్టైన్ చెయ్యాలి. మా నరేష్ బాగా పాడతాడు. మా ఓడి గురించి పాడతాను. మా గురించా? ఈడంత నీచడో మీకు కూడా తెలియాలి కదా. అందరికీ తెలియాలి. ఎన్నెన్నో నెంబర్లు, ఏవేవో ఖాతాలు, పుట్టిందేమో చిమ కుర్తి, భయపడితే కక్కుర్తి. బాగుంది. రాజీవ్ కనకాల గారు ఆయన బాధని పాడలేక పేపర్ లో రాసి నాకు ఇచ్చారు పాడమని. అక్కడ పెట్టారు ఆయన. ఊరే పాట రావట్లేదు, పేపర్లో చూసుకుంటూ పాడుతున్నావు నువ్వు. నీ ప్రేమ కోరే రాజీవుని నిన్ను చేసుకున్నా నీ భర్తని, నీ వెనకాల తిరిగేటి కనకాలని బాధ పైకి చెప్పలేని బాలభర్తని చక్కగా సుమగారి పక్కన సినిమాకి వెళ్ళేది ఏ నాటికో. మొదలు పెట్టిన పాట రాగం ఏంటి, మధ్యలోకి వెళ్ళిన పాట రాగం ఏంటి, నాకేం అర్థం ఇది కాదు. చరణం అలాగే ఉంటుంది. ఇంకా మీరు ఇక్కడి నుంచి మీరు పాడండి. ఏంటి పాడేది? ఓకే, లెట్స్ ఎంజాయ్ ది పార్టీ. ఎందుకయ్యా అరుస్తున్నారు మీ సారు? మా సార్కి టాబ్లెట్ పడలేదండి. సార్ కూర్చోండి సార్, ఫస్ట్ టైం మా ఈవెంట్కి వచ్చారు, కొంచెం చూసి మీకు కామెడీ తెలిసిపోతే ఎలా చేయాలో కూర్చోండి.